రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో కళ్యాణ ఆర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు అష్ట కష్టాలు పడుతున్నారు. స్వామివారి నిత్య కళ్యాణం కోసం అర్ధరాత్రి నుంచి టికెట్ కౌంటర్ దగ్గర ఎముకలు కొరికే చలిలో పడిగాపులు కాస్తున్నారు. 3 రోజులుగా కళ్యాణ టికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు రాజన్న భక్తులు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. గతంలో రాజన్న ఆలయంలో భక్తుల రద్దీకి అనుగుణంగా 150 నుంచి 200 నిత్య కళ్యాణ ఆర్జిత సేవ టికెట్లు జారీ చేసేవారు. ఆలయ విస్తరణలో భాగంగా ప్రస్తుతం పార్వతీపురం నిత్యానదాన సత్రంపై స్వామివారి నిత్య కళ్యాణం కొనసాగిస్తున్నారు. స్థలం తక్కువగా ఉండటంతో 80 టికెట్ల వరకే కుదించారు. వివాహ శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండటంతో నిత్య కళ్యాణ ఆర్జిత సేవకు రద్దీ భారీగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం టికెట్లు అందకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు భక్తులు. నేను నా బిడ్డ పెళ్లి చేసిన ఇక్కడికి శనివారం సాయంత్రం వచ్చిన. ఆదివారం రోజు నిన్న దేవుని దర్శనం శివ కళ్యాణం చేయడం కోసం ఇక్కడ టికెట్ కోసం వచ్చినాం. వస్తే నిన్న నైట్ అంతా 11 గంటల రాత్రి నుంచి నైట్ అంతా ఉన్నాం. పొద్దున వాళ్ళు పోలీసు వాళ్ళు బ్లాక్లో టికెట్లు అమ్ముకున్నట్టే నేను 28వ నెంబర్ నాది. ఇక్కడ 28 టికెట్లు 27 ఇచ్చిర్రు. 28 నెంబర్ నాకు టికెట్ దొరకలేదు. మళ్ళీ ఇవాళ వాళ్ళ శివ కళ్యాణం కోసం ఈరోజు మళ్ళీ దర్శనానికి ఇప్పుడు 9 గంటలకు వచ్చి ఇక లైన్లో కూర్చోవడం జరిగింది.